శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. సద్గ్రంథంతో సాంగత్యం కార్యక్రమానికి రేడియో గీతం శ్రోతలకి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఆంధ్ర మహాభారతం అనే గ్రంథంతో సాంగత్యం చేస్తున్నాం. సాంగత్యం అంటే ఈ గ్రంథంలోని ప్రతి సంగతిని కూడా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ గ్రంథంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. మొట్టమొదటి పర్వమైన ఆది పర్వంలో మనం 6వ ఆశ్వాసంలో 132వ పద్యం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 133 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు ఒకసారి టూకీగా ఇప్పటివరకు జరిగిన కథను చెప్పుకుందాం. అర్జునుడి యొక్క మునిమనవడైన జనమేజయ మహారాజు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజు పాము కాటు వల్ల చనిపోయాడని, పాములన్నింటినీ కూడా దగ్ధం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం చేయడం మొదలుపెట్టాడు. ఈ యాగానికి ఆస్తికుడనే మహాముని వచ్చాడు. రాజుని, ఆ యాగంలో పాల్గొంటున్న సదస్సుల్ని కీర్తించాడు. ఆ తర్వాత జనమేజయ మహారాజు, మహానుభావ, మీకేం కావాలో కోరుకుంటే ఇస్తాను అన్నాడు. నా బంధువులైన సర్పాలు ఈ యాగంలో దగ్ధం అవుతున్నాయి కాబట్టి ఈ యాగాన్ని ఆఫ్ చేయవలసిందిగా కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం యాగాన్ని ఆఫ్ చేసి ఆ యాగానికి అంతకుముందే ఇచ్చేసిన వ్యాసుల వారిని, మహానుభావ, మీరు చాలా గొప్పవారు. భారత యుద్ధాన్ని మీరు తలుచుకుంటే నివారించి ఆపి ఉండేవారు, అయినా కూడా మీరు ఆపలేదు. మరి దానికి కారణం ఏమిటి? అసలు ఈ భారత యుద్ధం మా పూర్వీకులైన పాండవులకి ధార్తరాష్ట్రులకు జరిగిన భారత యుద్ధం జరగడానికి కారణం ఏమిటి చెప్పవలసిందిగా కోరాడు. ఆ విషయాన్ని ఆయన అంతకుముందే గ్రంథస్థం చేసి తన శిష్యుడైన వైశంపాయనుడికి వినిపించి ఉండడం వల్ల ఆ వైశంపాయనుడిని నువ్వు జనమేజయుడికి చెప్పాల్సింది ఆ విషయమంతా అని చెప్పి తాను అంతర్ధానం అయిపోయాడు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ప్రారంభించాడు. జనమేజయ మహారాజా, పాండురాజు యొక్క మరణానంతరం పాండవులు, ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులు ఇద్దరు కూడా ఒకే చోట విద్యాభ్యాసం చేసేవాళ్ళు. విద్యాభ్యాసంలో ఎప్పుడు పాండవులే ముందుండటం చూచి ఈర్ష్య చెందిన ధార్తరాష్ట్రులు వారిని అనేక కష్టాలు పెట్టారు. మరి ఒకరోజైతే లక్కగ్రహంలో పెట్టి దగ్ధం చేయాలని కూడా చూశారు. కానీ వాళ్ళు ఉపాయంతో భూమిలో నుండి సొరంగం చేసుకుని బయటికి వచ్చి ఆ తర్వాత పాంచాల రాజ్యానికి వెళ్ళి పాంచాల రాజ్యపుత్రిక అయిన పాంచాలిని అంటే ద్రౌపదీదేవిని స్వయంలో వివాహం ఆడారు. ఈ సంగతి తెలుసుకున్న ధృతరాష్ట్ర మహారాజు వారిని తన రాజ్యానికి రప్పించుకొని వాళ్ళకి రాజ్యంలో అర్ధభాగం ఇచ్చి ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకున్నారు. వారు అలా పరిపాలిస్తూ రాజసూయాగం కూడా చేశారు. రాజసూయాగానికి దుర్యోధనుడు కూడా వచ్చాడు. మళ్ళీ ఆ పాండవుల యొక్క వైభవానికి ఈర్ష్య చెంది వారిని ఎలా అయినా మళ్ళా కష్టాలు పెట్టాలని తన రాజ్యానికి రప్పించి తన మామ అయిన శకుని చేత మాయాజూదం ఆడించి వారిని ఆ జూదంలో ఓడించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపాడు. మరి వాళ్ళు అనేక కష్టాలు కోర్చి ఆ అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసినప్పటికీ వారి రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల భారత యుద్ధం జరిగింది అని స్థూలంగా యుద్ధం ఎందుకు జరిగిందో కారణం చెప్పాడు. ఆ తర్వాత జనమేజయ మహారాజు వైశంపాయనుడిని మా పూర్వీకుల యొక్క వంశానుచరితాలన్నీ కూడా చెప్పమని కోరాడు. మరి మీరు చెప్పిన కథను వివరంగా కూడా చెప్పమని కోరాడు. అలా కోరిన పిదప ఆయన చెప్పడం ప్రారంభించాడు. పూర్వీకుల చరిత్ర అంతా కూడా చెప్పాడు. ఆ తర్వాత మరి ఈ పాండవుల, ధార్తరాష్ట్రుల, పాండురాజు, ధృతరాష్ట్రుల యొక్క తండ్రి గురించి, పాండురాజు జననం గురించి, ఆ తర్వాత ధృతరాష్ట్రుడి జననం గురించి చెప్పాడు. అలానే పాండవులు, ధార్తరాష్ట్రుల జననం గురించి కూడా చెప్పాడు. వాళ్ళ విద్య గరిపిన విధానము, అలానే వాళ్ళు గురుదక్షిణ సమర్పించిన విధానము అవన్నీ కూడా చెప్పాడు. ఆ తర్వాత మరి అర్జునుడు ఎంతో పరాక్రమంతో ద్రుపదుణ్ణి గురుదక్షిణగా, ద్రుపదరాజుని గురుదక్షిణగా ద్రోణాచార్యుడు తన గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించడం గురించి కూడా చెప్పాడు. ఇదంతా చూసిన దుర్యోధనుడు చాలా ఈర్ష్య చెంది ఎట్లయినా అర్జునుడు ప్రమాదకారి కాబట్టి
పాండవులందరినీ మళ్ళీ చంపాలనే ఉద్దేశంతో వాళ్ళని వారణావతం అనే నగరానికి పంపి అక్కడ వాళ్ళని చంపేయాలని ఆలోచన చేశాడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడితోటి. అక్కడి వరకు చదువుకున్నాం మనం. ఆ తర్వాత కథ ఇప్పుడు కొనసాగిద్దాం. 133వ పద్యం నుండి. మంచి నేర్పరులైన వాళ్ళని, తనకిష్టమైన మంత్రుల్ని పిలిపించున్నాడు దుర్యోధనుడు. మీరు వెళ్ళండి, పాండవులు వినేటట్లుగా ఆ వారణావతాన్ని గురించి, ఆ నగరాన్ని గురించి వర్ణించండి. వాళ్ళు ఇష్టపడే విధంగా, వాళ్ళ వారణావతం గురించి వినంగానే అక్కడికి వెళ్ళాలని కుతూహలం చూపే విధంగా వాళ్ళకి నచ్చ చెప్పండి అని చెప్పాడు. అని పంచిన వారును వారణావతంబు అనవరత సురభి కుసుమ ఫలభార నమ్ర శాఖా విశాల తరువన రేఖాలంకృతం అనియును వన జల కేళీ కందుక మృగయాది వివిధ విహారహారి ప్రదేశాభిశోభితం బనియును నవసుధా ధౌత సౌధ సుధాకర నికర ప్రభాపటల ప్రధ్వంసితాసిత పక్షదోషం బనియు నిరస్త దోషానుషంగమ మంగళ మహారత్న రాజ విరాజిత విపుల విపణి వీధి విహసితాలక విలాసం బనీను మనోరమానేక సుఖానుభోగ భోగి మహాభాగ జనసమృద్ధం బనీను పుణ్యనదీ ప్రవాహ శోభితం బనీను వర్ణించి అప్పురంబునంద పాండునందనుల జాత కౌతూహల చిత్తులం చేసి ఉన్న కొండక కాలమునకు ధృతరాష్ట్రుడు దుర్యోధన దుష్టవచన ప్రభోతితుండై ఒకనాడు వెళ్ళారు. మంత్రులందరూ కూడా చక్కగా ఆ వారణావత పట్టణాన్ని గురించి ఎంతో ఉల్లాసభరితంగా చెప్పారు. ఆ పట్టణం ఎప్పుడు కూడా మంచి మంచి ఉద్యాన వనాలతోటి శోభిల్లుతుందని, మరి అక్కడ అనేకమైన క్రీడలకు ఆటలకు ఆలవాలమని అక్కడ ఉన్న మైదానాలన్నీ కూడా, అలానే అక్కడున్న భవనాలు మరి ఎంతో చక్కటి అందమైన భవనాలని, ఆ నగర శోభ ఎట్లా ఉంటుందంటే వాటికి కొట్టిన సున్నాలు అవన్నీ వాటి కాంతులు ఒక కృష్ణపక్ష రాత్రిలో చంద్రుడిలాగా ప్రకాశిస్తుంటాయట భవనాలు. ఇలా వర్ణించారు కవి. మరి వ్యాసుల్లో పెద్ద కవి ఉన్నాడు కదా, అందువల్ల మరి ఈ సందర్భంగా ఆయన ఆ వర్ణన చేశాడు ఆ వారణావత పట్టణాన్ని గురించి. ఆ పాండవులకి మరి అపరిమితమైన కోరిక కలిగేటట్లు, ఆ నగరం చూడాలన్న కోరిక కలిగేటట్టు వర్ణించి చెప్పారు వెళ్ళిన మంత్రులంతా కూడా. కొద్ది కాలం తర్వాత ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇంతకుముందు చెప్పిన చెడు మాటలను అనుసరించిన వాడై పాండు కుమారులన్ పిలువ పంచి సుహృన్నివహంబు నొద్ద ఆ పాండు తలంచి నిర్గళిత బాష్పకరాళక పోల యుగ్ముడై పాండు మహీషు కంటే అతి భక్తుల మిమ్మొకడేను పంచదన్ పాండు యశోర్థులార ఇది పద్యము కాక తలంపుడు ఆత్మలో. ఆప్తులందరినీ ఎదుట, అంటే మామూలుగా మహారాజు కాబట్టి ధృతరాష్ట్రుడు సభ తీర్చి ఉంటాడు. పాండవులను పిలిపించాడు. కళ్ళల్లో నీళ్లు నింపుకొని, మీరు నేనంటే పాండురాజు కన్నా కూడా ఎక్కువ భక్తి చూపిస్తుంటారు. పాండురాజు కీర్తిని కోరేవాళ్ళు కాబట్టి మీరు నేను చెప్పే పని చేయాలి. ఇది చేయదగిన పని. అది ఏమిటంటే విధితంబుగ పుణ్యామరనది సమీపమున వారణావత నగరం బది సర్వసుఖాస్పదమని వదలక వర్ణింతురెల్ల వారలు. దాని పవిత్రమైన గంగానదీ తీరంలో వారణావత నగరం ఉన్నది. అది సర్వసుఖాలకి నిలయమని అంటారు. మీరున్న కుంతియు సహపరివార మహామాచ్య భృజవర్గలు రయ్యే ఆ నానా రాజ్య లీలతో చని సారమతించేయుడందు సతతోత్సవముల్. మీరు
మీ అమ్మగారైన కుంతీదేవిని తీసుకోండి, కొద్ది పరివారాన్ని తీసుకోండి, అమాత్యుల్ని మంత్రులను కూడా తీసుకోండి, సేవకుల్ని తీసుకొని వైభవంగా రాజవైభవంతో అక్కడికి వెళ్ళి మీరు పండగ చేసుకోండి. అక్కడ మరి పశుపతి నివాసంబైన ఆ పుణ్యస్థానంబునం పాండుహితంబుగా అగన్య గోహిరణ్యాది మహాదానంబుల బ్రాహ్మణ సంతర్పణంబులు చేసి అందురు కొండక కాలంబు ఉండి వచ్చున్నది. ముఖ్యంగా ఏంటంటే చెప్పేది, గంగా తీరం మంచి ఉండటానికి అనువైన పట్టణం, అక్కడ ఉండండి. ఆ గంగా నదిలో మరి మీ తండ్రికి ప్రీతిగా అక్కడ గోదానాలు, సువర్ణదానాలు ఇవన్నీ కూడా చేయండి మీ నాన్నగారి కోసం. మీ నాన్నగారు మంచి లోకాలని పొందడం కోసం అలా బ్రాహ్మణుల్ని, అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ తృప్తిపరుస్తూ కొద్దికాలం ఉండి తిరిగి రండి అని చెప్తున్నాడు అనమాట. అని పంచిన వల్లేయని పాండవులు గాంధారి ధృతరాష్ట్రులకు మొక్కి వీడ్కొని దుర్యోధనాదులు అందరిని ప్రియపూర్వకంగా సంభావించి భీష్మ ద్రోణ విదుర కృపాదులకు మొక్కి అనేక బుద్ధ బ్రాహ్మణులకు నమస్కారంబులు చేసి వారల వలన దీర్ఘాయురారోగ్య స్వస్తి వచనంబులతో పునర్దర్శనంబు అయ్యడమని దీవెనలు చేకొనుచు జననీ సహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖులైన అంతా. మరి తండ్రి తర్వాత తండ్రి లేడు, ఇప్పుడు పెద్ద తండ్రియే వాళ్ళకి తండ్రిగా భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం తండ్రికి, తల్లికి, గాంధారికి, ధృతరాష్ట్రుడికి మొక్కారు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నారు. దుర్యోధనాదులని కౌగిలించుకున్నాడు ధర్మరాజు. ఆ తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడాను భీష్మ ద్రోణ విదుర కృపాదులందరికీ కూడా నమస్కారాలు చేసి వృద్ధ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందాడు. మళ్ళీ తిరిగి పునర్దర్శన ప్రాప్తిరస్తు అని వాళ్ళు దీవించారు. అలా వారణావతానికి బయలుదేరారు వాళ్ళు. తన భగచిన కార్యము దొరకొనుటకు ధృతరాష్ట్రపుత్రకుడు పొంగి పురోచను పిలిపించి రహస్యంబున వానికి కరమున్నెయ్యమున ఇట్లనియన్. తన ప్లాను సక్సెస్ అయిపోయింది అనుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే పురోచనుడు అనే వాడిని పిలిపించాడు. వాడితోటి ఇలా అంటున్నాడు, అలగు తేజుల వారణావతమన్ పురంబున పాండవేయుల ప్రియంబున నుండ పంచగుణోన్నతుండు కురు ప్రభుండు అలయకిప్పుడు నీవు ముంచని అందు వారికి నుండగా నిలయముల్ రచింపు నీదగు నేర్పు చూతము చచ్చరన్. ధృతరాష్ట్ర మహారాజు పాండవుల్ని వారణావతంలో నివసించమని ఆజ్ఞాపించాడు. నువ్వు వాళ్ళకన్నా చాలా వేగంగా ముందే వెళ్ళి చక్కటి భవనాలను వాళ్ళ కోసం నిర్మించు అని ఆదేశించాడు. మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకొని విరామ సమయంలో ఒక మంచి భక్తి గీతాన్ని విని తిరిగి కార్యక్రమానికి వద్దాం.